Rakshit, thank you for coming into my life. Indeed the best. I love you too, Rakshit. టాలీవుడ్లో గత 7 ఏళ్లుగా ఎవ్వరికీ దొరక్కుండా దాగుడు మూతలాడుతున్న ఆ సీక్రెట్ లవ్ స్టోరీకి ఈ రోజు ఒక అందమైన ముగింపు దొరికింది. అలాగే అందరి సందేహాలకి ఒక ముగింపు కూడా దొరికింది. మన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన వివాహం జరిగిపోయింది. మీరు విన్నది నిజమే, వీరిద్దరి పెళ్లి జరిగిపోయింది. ఇక నెక్స్ట్ టాక్ ఆఫ్ ద కపుల్స్ గా టాలీవుడ్ లో కనిపించనున్నారు. అయితే వీరి పెళ్లి మొత్తానికి బాగానే జరిగింది. మరోవైపు వీళ్లకి 2 సార్లు పెళ్లేంటి అని అందరూ ప్రశ్నిస్తున్నారు. మరి ఈ 2 సార్లు పెళ్లి వెనక ఉన్న సీక్రెట్ ఏంటి? రష్మిక పేరెంట్స్ విజయ్ ఫ్యామిలీకి ఎలాంటి కండిషన్స్ పెట్టారు? అలాగే ఇప్పుడు సోషల్ మీడియాలో వీరి పెళ్లి ఫోటోలతో పాటు రష్మిక ముందు ఒక వ్యక్తిని లవ్ చేసి పెళ్లి వరకు వెళ్ళాక విడిపోయిన కొన్ని ఫోటోస్ మరియు వీడియోస్ కూడా బయట చక్కర్లు కొడుతున్నాయి. అయితే కొద్ది మందికి ఆమె ముందు పెళ్లి కోసం తెలుసు, కానీ చాలా మందికి తెలియదు. అందుకే ఈ వీడియోలో ఆమె ముందు పెళ్లి గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. అలాగే వారు ఒక వింత సాంప్రదాయంలో వివాహం చేసుకున్నారు అని కూడా చాలా వైరల్ అవుతుంది. దానికోసం కూడా తెలుసుకుందాం. ఆ సాంప్రదాయం పేరే కొడవ సాంప్రదాయం. అయితే ఇంతకీ కొడవ సాంప్రదాయం అంటే ఏమిటి అనే విషయాలు మనమిప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్ నగరం అంతా వీరి పెళ్లి సందడితో నిండిపోయింది. ఉదయ్పూర్లోని ఐటీసీ మెమెంటోస్ హోటల్ ఈ రాయల్ వెడ్డింగ్కి వేదికయింది. అయితే వీళ్లు పెళ్లిని ఎంత సీక్రెట్గా ఉంచారంటే హోటల్ చుట్టూ కిలోమీటర్ల దూరం వరకు ఎవ్వర్నీ రానివ్వట్లేదు. గ్లోబల్ సెక్యూరిటీ టీంని పెట్టి వచ్చే గెస్ట్లకు కూడా ఫోన్లు తీసుకురాకూడదని గట్టి రూల్ పెట్టారు. కేవలం 100 మంది సన్నిహితులు మాత్రమే అటెండ్ అయిన ఈ అల్ట్రా ప్రైవేట్ వెడ్డింగ్లో ఉదయం మన తెలుగు సాంప్రదాయం ప్రకారం ముహూర్తం జరిగిపోయింది. కానీ అసలు ట్విస్ట్ సాయంత్రం జరగబోయే కూర్గు పెళ్లిలో ఉంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే రష్మిక పేరెంట్స్ ఒక గట్టి షరత్ పెట్టారట. మా అమ్మాయిని మీకివ్వాలంటే మా కూర్గు లేదా కొడవ సాంప్రదాయం ప్రకారం కూడా పెళ్లి జరగాల్సిందే, అప్పుడే మేము ఈ పెళ్లికి ఒప్పుకుంటామని పట్టుపట్టారట. మన విజయ్ ఫ్యామిలీ కూడా సాంప్రదాయాలకి ఇచ్చే వాల్యూ గురించి మనకు తెలిసిందే కదా, అందుకే వెంటనే ఓకే చెప్పేశారు. ఈ కూర్గు పెళ్లి అనేది చాలా వెరైటీగా ఉంటుంది. అక్కడ పెళ్లి కొడుకు నల్లని కోటు వేసుకుంటే పెళ్లి కూతురు కొడవ స్టైల్లో చీర కట్టుకుంటుంది. రష్మిక తన సొంత సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ఇలా 2 సార్లు పెళ్లి చేసుకోవడం వెనక ఉన్న అసలు సీక్రెట్ ఇదే. అసలు వీరిద్దరి జర్నీ చూసుకుంటే ముచ్చటగా అనిపిస్తుంది కదా. మీరెప్పుడైనా గమనించారా? వీళ్లు వెకేషన్లకి వెళ్లినప్పుడు ఫోటోలు వేరువేరుగా పెట్టినా బ్యాక్గ్రౌండ్ మాత్రం ఒకేలా ఉండేది. అప్పుడే ఫ్యాన్స్ వీళ్లను గుర్తుపట్టేశారు. ఇక విజయ్ మరియు రష్మికల పర్సనల్ లైఫ్ గురించి చూస్తే వారి ప్రయాణం ఎంత కష్టంతో కూడుకున్నదో అర్థమవుతుంది. మొదటిగా రష్మిక మందన విషయానికొస్తే ఈమె 1996 ఏప్రిల్ 5న కర్ణాటకలోని విరాపీట అనే ఒక చిన్న గ్రామంలో పుట్టింది. రష్మిక పుట్టినప్పుడు వారి ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. తండ్రి మదన్ మందన కాఫీ ఎస్టేట్లో పనిచేసేవారు మరియు తల్లి సుమన గృహిణి. అప్పట్లో వాళ్లు ఇల్లు అద్దె కట్టడానికి కూడా ఇబ్బంది పడేవారు. 3 పూటల భోజనం కూడా కష్టమయ్యే పరిస్థితి ఉండేది. తర్వాత వాళ్లు కొంచెం ఆర్థికంగా సెట్ అయ్యాక అప్పుడు రష్మిక ఇంటర్ చదువుతున్న సమయంలోనే ఆమెకి 16 ఏళ్ల వయసు తేడా ఉన్న ఒక చెల్లెలు పుట్టింది. తర్వాత రష్మిక బెంగళూరులోని ఎంఎస్ రామయ్య కాలేజీలో డిగ్రీ చదువుతున్నప్పుడే అందాల పోటీలో గెలిచి మోడలింగ్ వైపు అడుగులు వేసింది. 4లో క్లీన్ అండ్ ఫ్రెష్ పోటీలో విజేతగా నిలిచాక 2016లో రిషబ్ శెట్టి దర్శకత్వంలో రక్షిత్ శెట్టి హీరోగా వచ్చిన కిరిక్ పార్టీ సినిమాతో రష్మిక ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే రక్షిత్ మరియు రష్మిక ప్రేమలో పడి 2017లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కానీ రష్మిక టాలీవుడ్లో అవకాశాలు వెతక్కుంటూ రావడం, ముఖ్యంగా గీతా గోవిందం సినిమాలో కిస్ సీన్స్ ఉండడం వల్ల రక్షిత్ శెట్టితో విభేదాలు మొదలయ్యాయి. రక్షిత్ ఆమెను వెంటనే పెళ్లి చేసుకోమని డిమాండ్ చేయగా రష్మిక తన కెరియర్ కోసం మరికొంత సమయం అడిగింది. దీనివల్ల వారి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది. అప్పుడు కన్నడ ప్రేక్షకులు ఆమెను చాలా విమర్శించారు. ఆ తర్వాత రష్మిక హైదరాబాద్కు వచ్చి వరుసగా చలో, గీతా గోవిందం, పుష్ప, యానిమల్ వంటి హిట్ సినిమాలతో నేషనల్ క్రష్గా ఎదిగింది. అలా రష్మిక రేంజ్ బాగా పెరగడంతో ప్రస్తుతం ఒక సినిమాకు 2 నుండి 4 కోట్లు తీసుకుంటోంది. అలాగే 15 బ్రాండ్లకు అంబాసిడర్గా ఉంది. ఆమె నెట్వర్త్ సుమారు 150 కోట్లు. ఆమెకు బెంగళూరు, ముంబై, గోవా మరియు హైదరాబాద్లో ఖరీదైన ఆస్తులు మరియు 1,46,00,000 విలువైన రేంజ్ రోవర్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇక విజయ్ దేవరకొండ విషయానికొస్తే వీరి కుటుంబం తెలంగాణలోని తుమ్మనపేటకి చెందినవారు. విజయ్ తండ్రి గోవర్ధన్ రావు యాక్టర్ అవ్వాలని హైదరాబాద్కు వచ్చి ఆ తర్వాత డైరెక్షన్ వైపు వెళ్లినా సరియైన విజయాలు అందలేదు. దీంతో తల్లి మాధవి గాలే
ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించారు. ప్రస్తుతం విజయ్ తన తల్లి పేరు మీద ఒక బిజినెస్ కూడా నడుపుతున్నాడు. అయితే విజయ్ ఇండస్ట్రీకి వచ్చాక మొదట్లో జూనియర్ ఆర్టిస్ట్గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్గా చేస్తూ పెళ్లి చూపుల సినిమాతో గుర్తింపు పొందారు. ఆ తర్వాత వచ్చిన అర్జున్ మూవీ విజయ్కి తిరుగులేని స్టార్డమ్ తెచ్చిపెట్టింది. విజయ్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 25 నుండి 30 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. విజయ్కి జూబ్లీ హిల్స్లో 15 కోట్ల బంగళా, 9 కోట్ల చార్టర్డ్ ఫ్లైట్ మరియు రౌడీ అనే ఫ్యాషన్ బ్రాండ్ ఉన్నాయి. విజయ్ మొత్తం ఆస్తి విలువ సుమారు 200 కోట్లు. నిజానికి విజయ్ దేవరకొండ, రష్మికల ప్రేమ కథ గీతా గోవిందం షూటింగ్ సమయంలో మొదలైందని అందరూ నమ్ముతారు. పైగా వీరిద్దరూ కలిసి బయట కనిపించడం, విజయ్ ఫ్యామిలీతో రష్మిక ఫోటోలు దిగడం చూసి జనాలు వీరి మధ్య ఏదో నడుస్తుందని ఫిక్స్ అయిపోయారు. ఇక మీడియా ఎన్నిసార్లు అడిగినా వారు సిగ్గుపడుతూ దాటివేసేవారు. మామూలుగా సెలబ్రిటీలు ఎంత దాచాలని చూసినా కొన్ని చిన్న చిన్న విషయాలు వారి సీక్రెట్లను బయటపడుతుంటాయి. ఇక విజయ్, రష్మిక వేరువేరుగా పోస్ట్ చేసిన వెకేషన్ ఫోటోలో బ్యాక్గ్రౌండ్ ఒకేలా ఉండడం మనం ఎన్నోసార్లు చూశాం. మరి ఇంతటి క్లారిటీ ఉన్నా వారు ఎందుకు ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్నారు అనేది అందరిలో ఒక అనుమానం వచ్చింది. నిజానికి వాళ్లు తమ రిలేషన్ గురించి అందరి సెలబ్రిటీస్ లాగా ముందే ఓపెన్ అవ్వద్దు అని, ఒకవేళ ఏదైనా జరగరానిది ఏమైనా జరిగితే తమ కెరియర్కి ఇబ్బంది అవుతుందని ఒక మంచి సమయం వచ్చినప్పుడే తమ ప్రేమ గురించి అనౌన్స్ చేయాలని అనుకున్నారు. కానీ ఈలోపు జనాలే పసిగట్టారు. కానీ మధ్యలో వీళ్లు తమ నోటి ద్వారా కాస్త హింట్ అయితే ఇచ్చారు. గతంలో విజయ్ దేవరకొండ ఒక ఆడియో ఫంక్షన్లో తనకి 35 ఏళ్లు వచ్చాయని, ఈ వయసులో సింగిల్గా ఎలా ఉంటానని, ఓ హీరోయిన్తో డేటింగ్లో ఉన్నానని ఓపెన్ అయ్యాడు. ఇక ఆమె తన ఫ్యామిలీ ఫంక్షన్లలో కూడా ఉంటుందని చెప్పడంతో అది రష్మికానే అని అందరికీ క్లారిటీ వచ్చేసింది. అలా హింట్ ఇస్తూనే సైలెంట్గా ఉన్న ఈ జంట గత ఏడాది అక్టోబర్లో సీక్రెట్గా వీరి ఎంగేజ్మెంట్ చేసుకోగా మొదట ఎవ్వరూ అంతగా నమ్మలేదు. కానీ ఆ తర్వాత వీరిద్దరూ వేళ్లకు ధరించిన ఉంగరాలు తమ ఎంగేజ్మెంట్ జరిగిందని ఒక క్లారిటీకి వచ్చారు. కానీ ఈ జంట మాత్రం తమకు ఎంగేజ్మెంట్ జరిగిందని కూడా ఎవ్వరికీ చెప్పుకోలేదు. అయితే పెళ్లి విషయం గురించి కూడా పెళ్లి మరో 2 రోజుల్లో ఉందనగా అప్పుడు తమ సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చారు. దీంతో తమ ఫ్యాన్స్ మరింత ఖుషీలో ఉన్నారు. అయితే ఈ పెళ్లి కోసం వారు సుమారు 70 నుండి 80 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే పెళ్లికి ముందు రష్మిక తల్లిదండ్రులు ఒక కండిషన్ పెట్టారు. అది పెళ్లి తర్వాత ఎలాంటి గొడవలు ఉన్నా విడాకులు తీసుకోవద్దని, అలాగే విజయ్ పేరెంట్స్ కూడా రష్మికకు పెళ్లి తర్వాత మంచి పాత్రల్లోనే నటించాలని, రొమాంటిక్ సీన్స్ చేయకూడదని షరత్ పెట్టారు. అలా అన్నిటికీ ఓకే అన్నాకే అందరూ పెళ్లికి ఒప్పుకున్నారు. ఇక రష్మికకు తన అత్తగారు అంటే విజయ్ తల్లి మాధవి గారు ఒక మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారట. మాధవి గారు తన కుటుంబానికి వారసత్వంగా వస్తున్న ఒక పురాతనమైన బంగారు ఆభరణాన్ని రష్మికకు బహుమతిగా ఇచ్చి తన కొడుకుని ఎంతగానో ప్రేమిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారట. విజయ్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే అమ్మాయి కోడలిగా రావాలని తాను కోరుకున్నానని, రష్మికలో ఆ ప్రేమలు తాను చూశానని ఆమె ఎమోషనల్ అయ్యారట. ఇది నిజంగా రష్మికకు తన జీవితంలోనే వెలకట్టలేని బహుమతి అని చెప్పాలి. అంతేకాదు ఆనంద్ దేవరకొండ కూడా తన వదిన రష్మికకు ఒక ఖరీదైన లగ్జరీ వాచ్ను గిఫ్ట్గా ఇచ్చాడని తెలిసింది. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వారి మధ్య మంచి వదిన మరది అనుబంధం పెళ్లికి ముందు నుండే ఉన్న విషయం తెలిసిందే. ఈ పెళ్లి తర్వాత విజయ్, రష్మిక ఆస్తుల విలువ ఇండస్ట్రీలో తెగ చర్చనీయాంశంగా మారింది. అలాగే వీరి బంధం అందరి యాక్టర్స్లా ముందునల్ల ముచ్చటలా కాకుండా కలకాలం ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. ఎందుకు అంటే ఇటీవలే రష్మి ఒకరిని ప్రాణంగా ప్రేమించి పెళ్లిపీటల వరకు వెళ్లి మరీ వదిలేసింది. ఇంకా ఇప్పుడు కూడా అలాగే చేస్తుంది అని కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో. కానీ మన వంతు వీరు చివటి వరకు హ్యాపీగా ఉండాలని మాత్రం కోరుకుందాం. చూశారు కదా, మరి ఈ కొత్త జంట గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. వీరిద్దరూ కలిసి నటించిన మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి అనేది మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియోకి ఇంతే. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ. బై. జై హింద్.